అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ కావాలని ఈరోజు బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుల్లో భాగంగా అభ్యర్థులు ప్రకటన జరిగింది. కాకపోతే టీడీపీ మొదటి జాబితాలో మాత్రం 94 మందిని, రెండో విడతలో 34 మందిని ప్రకటించినప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో కేవలం 5 నియోజకవర్గాలు మాత్రమే అభ్యర్థులు ప్రకటించింది. మిగిలినటువంటి 5 ఏవైతే పలాస కావచ్చు, శ్రీకాకుళం, పాతపట్నం, ఎచ్చెర్లతో పాటు పాలకొండ ఇప్పటివరకు అభ్యర్థులు ప్రకటించు ఆ నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణుల్లో మాత్రం ఆందోళన నెలకొనుంది. ఇందులో భాగంగానే నిన్న ఎచ్చెర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి కిమిడి కళా వెంకట్రావు ఫాలోవర్స్ మాత్రం కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఆయనకి ఇప్పటివరకు టికెట్ ప్రకటించకపోవడం ఏంటని ప్రశ్నిస్తూ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నాయి, నేడో రేపో షెడ్యూల్ కూడా వస్తున్నట్టు రాబోతున్న ఈ తరుణంలో ఇప్పటివరకు తమ నేత పేరును ప్రకటించకపోవడం పట్ల వారికి ఉన్నటువంటి అనిశ్చిత స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే గుండె లక్ష్మీదేవి ఈరోజు గుండె అప్పలసూర్నారాయణ లక్ష్మీదేవి శ్రీకాకుళం నియోజకవర్గానికి 6 సార్లు గెలిచినటువంటి ఘనతను ఆర్జించిన వారికి మాత్రం చివరి క్షణం వరకు అంటే మలి జాబితాలో ప్రకటించకపోయినా ఇంకా 16 మంది మాత్రమే ప్రకటించాల్సి ఉంది. అందులో ఆమె పేరు ఉంటుందా లేదని ఆందోళన నెలకొన్నటువంటి శ్రీకాకుళం నియోజకవర్గం సంబంధించిన టీడీపీ శ్రేణులు ప్రస్తుతం అంతా ఉన్నారు. చూస్తే కనుక ఈ టిక్కెట్లు ప్రకటించకపోవడం అంటే జాప్యం మాత్రం ఈరోజు అధికార పార్టీ నేతలకి ఊతం పోసినట్టుంది. తొలి జాబితా విడుదలైంది, మలి జాబితా విడుదల, కానీ తుది జాబితాలు ఇంకా 16 మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే ఆ 16లో 5 నియోజకవర్గం శ్రీకాకుళం సంబంధించి ఏ విధంగా తీసుకోవచ్చు? మీలో ఎటువంటి ఆందోళన నెలకొన్నారు? మా శ్రీకాకుళం నియోజకవర్గంతో ఇంకా 15 మంది ఉన్నారు కాబట్టి ఆఖరి జాబితాలో తప్పకుండా మా పేరు ఉంటుంది. చంద్రబాబు నాయుడు చాలా అనుభవజ్ఞుడు. ఎందుకంటే ఈ నియోజకవర్గం సంబంధించి కానీ, ఈ జిల్లాకు సంబంధించి కానీ, ఈ రాష్ట్రానికి సంబంధించి కానీ గెలిచే వారికి టిక్కెట్లు ఇవ్వకుండా పోయే వారికి టిక్కెట్లు ఇచ్చి మరి ఈవేళ సంక్షోభంలో పడే పరిస్థితి చంద్రబాబు నాయుడు తెచ్చుకుంటారని మేము అనుకోవటం లేదు. అదేవిధంగా మరి మా అప్పలసూర్నారాయణ ఫ్యామిలీ కానీ, లక్ష్మీదేవి గారు కానీ ఈవేళ జీవితాంతం వాళ్ళ జీవితాలను సాక్రిఫై చేశారు, ఆస్తులను పొలంగా పెట్టి ఈవేళ రాజకీయం చేశారు. నేను అనేక సందర్భాల్లో ఎందుకండి వద్దండి, మీకు ఎందుకండి ఇది విడిచిపెట్టండి అనే సందర్భంలో కూడా ఉన్నాం. ఓ ఆస్తులు ముఖ్యం కాదు, ఫ్యామిలీ హిస్టరీ ముఖ్యం, నా ప్రజలు ముఖ్యం అనేటువంటి చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఉండేది. మరి ఎందుకంటే ఆయన కూడా బాగా తెలుసు. ఈవేళ హానెస్టీకి, సిన్సియారిటీకి అవకాశం ఇవ్వకుండా ఎవరికో తీసుకొచ్చి ఎవరికో టికెట్ ఇచ్చి మరి అదేవిధంగా ఈవేళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు చాలా బలమైన నాయకుడు అనేటువంటి సంగతి మీకు తెలుసు. మీరు ఈవేళ చంద్రబాబు నాయుడు ఇక్కడ గెలిచే వరకు కాకుండా మరి ఎవరికో టికెట్ ఇచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోతే ఒక బలమైన నాయకుడిని ప్రతిపక్షంలో తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చుని పెడతారనేటువంటి నమ్మకం మాకెవరికీ లేదు. అది జరిగే పరిస్థితి కాదు. కొత్త ధర్మంలో భాగంగా ఈరోజు జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వెళ్తుంది. అందులో భాగంగానే కొంతమంది పదవులను త్యాగం చేయాల్సి వస్తుంది అన్నటువంటి ఒక సిస్టమేటిక్గా దీనికి ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా శ్రీకాకుళంలో బీజేపీ కేటాయించాలన్నటువంటి డిమాండ్ కూడా వారు తెస్తున్నారు. 2014లో వారికి నరసనపేట ప్రకటించినప్పుడు కూడా అప్పుడున్న పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ సీక్వెన్స్ నేపథ్యంలో దివంగత ఎర్రన్నాయుడు హఠాన్ మరణం, వాళ్ళ అబ్బాయి పోటీ చేయడం, నరసనపేట నుండి కూడాను వెంకయ్యనాయుడు రంగంలో దిగితే తప్ప ఆ రోజు వారికి అవకాశం దక్కకుండా పోయింది. ఈరోజు వాళ్ళు బలంగా పట్టుబడుతున్నారు. అది శ్రీకాకుళం ఐకన్ చేస్తున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో సిట్టర్స్ ఎక్కువ ఉంటారు, సామాజిక వర్గాల సీక్వెన్స్లు కూడా ఉండదు. దాని ఉద్దేశంతో వారు చేసినట్టు ఈ ప్రయత్నంలో పొరపాటు గనక తుది జాబితాలో కనుక పేరు రాకపోతే వారిని మద్దతు ఇస్తారా, లేకపోతే మీ అపారమైన అభిమానం ఎవరైతే గుండె ఫ్యామిలీ టికెట్ ఇవ్వకపోతే మీరే కార్యాచరణ? ఎవరు ఏది చేసినప్పుడు కూడాను ఈవేళ ఎన్ని మాటలు చెప్పినప్పుడు కూడాను డయాస్ మీద మాటలు చెప్పడానికి కులాల ప్రతిపాదన జరుగుతుందండి. ఈవేళ ఏ జిల్లాలో అడవడండి, ఏ నియోజకవర్గం ఈవేళ ఈ సీట్ అనేది వెలమలకు సంబంధించి వాళ్ళ సామాజిక సంబంధించిన సీట్ అండి. అదర్ కమ్యూనిటీస్ చాలామందిని చూసాము, పోటీ చేశారు. 94లో వైఎస్ఆర్ పోటీ చేసారు, పోయారు. మొన్న సర్వేశ్వరరావు జనసేన పోటీ చేసాడు, ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసు. ఈవేళ వెలమలకు తప్పించి ఎవరికైనా సీటు ఈ పార్టీలు ఇచ్చినప్పుడు కూడా ఏడు జరుగుతుందని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అది జరిగేది కాదు, జరగవలసింది కాదు, పని కాదు. తప్పకుండా ఈయనకే ఫైనల్కి వచ్చేసరికి ఈ రణరంగంలో అతనికి సీట్ ఇస్తారు, అతను తప్పకుండా రేపు విన్ అవుతారు. ఏమీ జరగదు. ఈ ఉత్కంఠ అతి దగ్గర టైంలోనే తరపడేటటువంటి పరిస్థితులు ఉన్నాయండి. చూస్తే ప్రస్తుతం మాత్రం శ్రీకాకుళం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ధర్మాన్ ప్రసాద్ ఇప్పటికే గుండె ఫ్యామిలీతో ఢీకొని 2014లో ఘోర ఓటమి పాలు కూడా జరిగింది. 2019లో ఆయన గెలిచినప్పుడు కేవలం 550 ఓట్లు మెజార్టీతో గెలిచారు. అంటే అతి తక్కువ ఓట్లు మెజార్టీతో గెలిచినటువంటి ఒక సీనియర్ నేతగా ఆయన వైఫల్యం ఆ రోజే తేటతెల్లైంది. 2024లో కనుక మళ్ళీ గుండె ఫ్యామిలీ నుండి కనుక లక్ష్మీదేవి టికెట్ ఇస్తే ఆ మెజార్టీ
అంటే 2014లో మెజారిటీ మించి గెలుస్తారన్న అపార నమ్మకం ఈ తరుణంలో టిక్కెట్ ప్రకటించడంలో జాప్యం మాత్రం ఈరోజు వారందరినీ ఆందోళనకు గురిచేసే పరిస్థితి. ఇటీవల చంద్రబాబు నాయుడు పర్యటన కూడాను శ్రీకాకుళం నియోజకవర్గం వేదిక కావడం, ఆశీస్సు జనం కూడా వచ్చి ఆయన కల్నార వీక్షించే కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసిన గుండె లక్ష్మీదేవికి ఇప్పటి వరకు కూడా టిక్కెట్ ప్రకటించకపోవడం పట్ల ఎటువంటి అనిశ్చితి నెలకొంది మనం కూడా అడిగి తెలుసుకున్నాం. చూస్తే ప్రస్తుతం మొన్న చంద్రబాబు నాయుడు పర్యటనలో శ్రీకాకుళం నియోజకవర్గం వేదిక అయింది. జిల్లా నలుమూల నుంచి చాలామంది అభిమానులు రావడం జరిగింది. మరి అటువంటి నియోజకవర్గంలో ఈరోజు ఈ టికెట్ ప్రకటన మీకు ఎటువంటి ఆందోళన? మాకైతే యాక్చువల్గా చెప్పుకోవాలంటే నీతి నిజాయితీ అనేది ఈ గుండా కుటుంబం. ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు కూడా ఇప్పుడు గుండా అప్పల సూర్యనారాయణ గారు ఆయన ఏం చెప్తే పార్టీ ఏం చెప్తే అదే చేశారు. కానీ వాళ్ళకి ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా కూడా ఎప్పుడు కూడా ఏ రోజు కూడా వాళ్ళు రోడ్డు ఎక్కలేదు. ఈరోజు కూడా వాళ్ళు రోడ్డు ఎక్కలేదు. ఎందుకంటే మేము టికెట్ రాదేమో, మా భవిష్యత్తు ఏమవుద్ది అనే ఒక కోణంలో నిన్న మేము రోడ్డు ఎక్కాం. అలాగే ఈరోజు కూడా ఎందుకంటే గతంలో 2014లో గుండె లక్ష్మీదేవి గారు ఎమ్మెల్యేగా చేసేటప్పుడు A1 ఎమ్మెల్యేగా కితాబు ఇచ్చారు. ఆ A1 ఎమ్మెల్యేకి ఈరోజు సీట్ ఖరారు చేయకపోవడం అనేది మా అందరికీ బాధ. వాళ్ళు అవినీతి చేయలేదు, దాచుకోలేదు. ఈరోజు ప్రజల గురించి వాళ్ళిద్దరు పిల్లలు కూడా అమెరికాలో ఉన్నారు. ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలే నా పిల్లలు అని చెప్పి ఈరోజు వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. అందరూ చాలామంది వచ్చి ఏడుస్తున్నారు, కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే అలాంటి కుటుంబాన్ని కాదని ఏదో బీజేపీ 1% కూడా ఈ శ్రీకాకుళం లేని బీజేపీని ఇక్కడ తేవడం అనేది చాలా తప్పు. మీరు చెప్పారు మొన్న చంద్రబాబు నాయుడు సభ జనాలు చూశారు కదా, అది ఎక్కడ జరిగింది? శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో జరిగింది. హెడ్ క్వార్టర్ టికెటే వేరే వాళ్ళకి ఇస్తే శ్రీకాకుళం మొత్తం ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆయన మహామేధావి, ఆయన ముందు ఇక్కడ టికెట్ ప్రకటించాక ఈ ఎఫెక్ట్ అనేది జిల్లా మొత్తం పడుతుంది. ఇప్పుడు పాతపట్నం ప్రకటించలేదు, హెచ్ఎల్ ప్రకటించలేదు, పలాస ప్రకటించలేదు ఈ జిల్లాలో, వీళ్ళు ఒక్కరికే కాదు. కానీ మా నమ్మకం ఏంటంటే కంపల్సరీగా ఖచ్చితంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటే మున్సిపల్ ఎలక్షన్ జరిగేటప్పుడు డైరెక్ట్గా మన అప్పల సున్నాన్ గారికి ఫోన్ చేసి ఇదిగో మేము ఇలాగ జయంతికి ఇవ్వాలనుకుంటున్నాం, మీ అభిప్రాయం ఏంటి అంటే మీ అభిప్రాయం ఏదైతే నా అభిప్రాయం అదే అని చెప్పి ఆ రోజు సొంత సతీమణి ఆ రోజు ఇప్పుడు అమ్మ గుండె లక్ష్మీదేవి గారి కాదని డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చే రోజులు అవి. అలాంటి ఆయన నన్ను ఫోన్ చేసి నాకు కలవకుండా అంటే నా ఫోన్ లేకుండా ఆయన టికెట్ ఎవరు అది మనకు కంపల్సరీగా సార్ ఫోన్ చేస్తారనే నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. మీరు కూడా సమన్వయం పాటించండి, అధిష్టానం ఏం జరిగితే మనం అదే దాని తర్వాత కార్యాచరణ ఆలోచిద్దామని చెప్పి చెప్తున్నారు. మాకైతే వస్తుందని ఉంది, లేదు రాకపోతే ప్రజలు అంటే నా కార్యకర్తలు ఆందోళన మాత్రం ఎవరు ఆపలేరు ఈ శ్రీకాకుళంలో మాత్రం. నిన్న ఎంపీని కలవడానికి మీరు చేసిన ప్రయత్నంలో ఆయన మీకు అందుబాటులోకి వచ్చారా? ఎంపీ గారు అంటే నిన్న యాక్చువల్గా పార్లమెంట్ సభ్యులు కూడా ఇక్కడ ఒక మెంబర్ కాబట్టి మేమందరం కూడా కార్యకర్తలు అందరం కూడా ఒకసారి ఎంపీ గారికి వెళ్ళి కలుద్దాం, అసలు ఇక్కడ ఏంటి పరిస్థితి ఇలా వినిపిస్తుంది బాబు, అసలు అదే కానీ జరిగితే మీకు కూడా ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే పార్లమెంటుకు కూడా మీకు కూడా అందు గురించి అని చెప్పి అసలు ఏంటని కలుద్దామని వెళ్తే ఆయన పిఏ అనమాట ఇక్కడ ఎంపీ గారు లేరు అని చెప్పారు. అప్పుడు ఎంపీ గారు లేకపోతే సరే ఫోన్లో మాట్లాడించండి అని చెప్పి చాలామంది గొడవ పెడితే ఎంపీ గారికి ఫోన్లో మాట్లాడించడం జరిగింది. నేనే మాట్లాడాను. ఏమన్నారంటే మేము అడిగాం, బాబు ఇది పరిస్థితి ఇలాగ ఉందంటే నాకు అర్థమవుతుంది, నాకు కూడా ఇక్కడ ఏమవుతుందో కన్ఫ్యూజ్లో ఉంది, నాకు అర్థం కావట్లేదు, నేను ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నానంటే మీరు చంద్రబాబు నాయుడు గారికి పర్టికులర్గా చెప్పండి బాబు, ఇదే పరిస్థితి జరిగితే మాత్రం మనం పార్లమెంట్ కూడా ఓడిపోవాల్సి ఉంటుందేమో అని ధీమా వ్యక్తం చేశాం. ఆయన ఏమన్నారంటే నేను అంటే మీరు లేకపోతే నేను కూడా చెయ్యను అనే ఒక కోణంలో మాట్లాడారు ఎంపీ గారు కూడా. అప్పుడు మేము అందరం కలిపి తిరిగి వచ్చేసాం అనమాట. ఒకనొక టైంలో చిన్న ఉద్రేకం జరిగింది, ఎందుకంటే అక్కడ ఏదో మాట్లాడారు తేడాగా, మీరు ఏమైనా ఉంటే ఒక్కొక్కటి ఎంపీకి ఒక్కొక్కటి నోటెక్క ఇస్తామని చెప్పి అక్కడ ఎవరు అన్నారు. అదొకటి. తర్వాత ఎక్కడెందుకు ఈ కిరసనాలు పోయడం ఇవన్నీ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి పోసుకోవచ్చు కదా, ఇక్కడ ఎంపీ గారు ఆఫీస్ దగ్గరికి ఎందుకు వచ్చి అంటారని ఒక సిబ్బంది అన్నారు, అక్కడ పనిచేసే సిబ్బంది. దాంతో కార్యకర్తలందరూ ఆందోళన చెందారు. మేము ఎంపీ గారికి ఇంత నమ్మకంతో మా మీద భరోసాతో మేము వచ్చాము, మీరు ఇలాగ అనొచ్చా అని చెప్పి చిన్న అలజడి జరిగింది. అది తప్పించి ఎంపీ గారి మీద కోపం అయితే మాకు ఎవరికి కూడా లేదు. ఇక్కడ ఆయన అవసరం ఈ జిల్లాకి కింజరాపు ఎర్రనాయుడు గారు తనయుడిగా పార్లమెంట్లో అలగ్నంగా మాట్లాడి ఈ జిల్లా వాడిని వేడిని చూపించిన నాయకుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు. ఆయన ఈ జిల్లాకు అవసరం, అలాగే వాళ్ళంత అవసరమో ఈ గుండా కుటుంబం ఈ శ్రీకాకుళానికి అంత అవసరం.
ఎందుకంటే వాళ్ళు లేకపోతే అసలు రాజకీయం లేదు ఇక్కడ. చూస్తే కనుక శ్రీకాకుళం నియోజకవర్గానికి గుండె కుటుంబానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏళ్ళ దశాబ్దాల నుండి వస్తుంది. అందులో భాగంగానే ఇటీవల చంద్రబాబు నాయుడు పర్యటన కూడా సక్సెస్ చేసిన గుండె లక్ష్మీదేవి కితాబు ఇచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమె పేరును ప్రకటించడం పట్ల ఎందుకు ఇంత తత్సారం వహిస్తున్నారు, ఈ విషయాన్ని ఎంపీ దృష్టిలో కూడా తీసుకెళ్ళారు. ఎందుకంటే ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు 7 నియోజకవర్గంలో శ్రీకాకుళం నియోజకవర్గం కూడా అత్యధిక ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం. ఆ నియోజకవర్గం ఓట్లు కనుక ఏవైనా ఇతర పార్టీ కనుక సీట్ ఇస్తే ఆ పార్టీ ఓట్లు టీడీపీ ఓట్లు కూడా ఎంపీ గెలుపు కూడా చాలా కష్టం అవుతుంది, గగనం అవుతుంది. చెప్పేదానికి వెళ్ళేందుకు అక్కడ ఉన్న సిబ్బంది తీరు మాత్రం ఆవేదన కలిగించింది. కాకపోతే ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఈసారంతా పొత్తుల నేపథ్యం వెళ్తుంది. ముగ్గురు కలిసి వెళ్ళాలి, రాష్ట్రంలో పొత్తుల ప్రభుత్వం రావాలన్నట్టు చంద్రబాబు నాయుడు నిర్ణయానికి మీరందరూ కూడా ఇట్లాంటి తత్సరం ఇటువంటి ఆందోళన చేయడం ఏ విధంగా భావ్యం? రేపు పొరపాటున కనుక ఆవిడకే మళ్ళీ టికెట్ ప్రకటిస్తే ఇటువంటి అనిశ్చితిని తొలగించి అపోజిషన్కి మనకి అంటే ఒక ఇది ఇచ్చే అవకాశం ఉంటుంది కదా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం అనేది మేమందరం హర్షించదగినటువంటి విషయం. ఎందుకంటే రాష్ట్రంలో ఒక సైకో పరిపాలనని అంతమొందించి మళ్ళీ నవ్యాంధ్రప్రదేశ్ని స్థాపించాలని ఆయన కంకణం కట్టుకొని జనసేనతోని బీజేపీతో పొత్తు పెట్టుకోవడం మేమందరం కూడా హర్షించాము, ఆయనకి సహకరిస్తామని చెప్తున్నాం. కాకపోతే ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో బీజేపీ అనేది 1% కూడా లేదు. ఇక్కడ పోటీ చేయడం వల్ల చంద్రబాబు నాయుడుకి సంకల్పం ఏంటి? ప్రతి సీటు కూడా ఇంపార్టెంట్, ప్రతి సీటు కూడా గెలవాలనేది ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. మరి అటువంటి పరిస్థితుల్లో 1% కూడా లేనటువంటి బీజేపీకి ఎక్కడ ఇస్తే ఈ సీట్ను కోల్పోవడమే తప్పించి ఇంకొక విషయం ఉండదు. ఎందుకంటే మేమందరం తెలుగుదేశం పార్టీ వాళ్ళం అయినప్పటికీ కూడా మేము చంద్రబాబు గారు చెప్తే మేము లీడర్లు వింటాం, ప్రజలు వినరు. ఈరోజు లీడర్ల కంటే తెలుగుదేశం పార్టీలో ప్రజలందరూ కూడా అమ్మగారి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే తెల్లవారి లెగిస్తే ఇద్దరు భార్యాభర్తలు చెరో కారు వేసుకొని వెళ్తే మళ్ళీ రాత్రి ఏ టైంకో ఇంటికి చేరుతారు. నిరంతరం కూడా వార్డుల్లోన గ్రామాల్లోన నిరంతరం ప్రజల్లోనే మమేకమైపోయి ఉన్నారు. ఈరోజు ధర్మాన ప్రసాదరావు గారు చెప్తున్నారు అమ్మగారు అయితే గెలవలేమో అనే భావన ఆయనలో ఉంది. అదే ఇంకో వ్యక్తికి ఇస్తే ఆయన దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చుని గెలుస్తారు. ఈరోజు బీజేపీకి ఇస్తే ప్రజలందరూ కూడా అమ్మని గెలిపించాలని కంకణం కట్టుకున్నటువంటి ప్రజలే ఈరోజు బీజేపీ కంటే ఎవరు కూడా తెలియదు, ఓటు వేయరు. మళ్ళీ ధర్మాన ప్రసాదరావు గారు ఇక్కడ గెలుస్తారు. అందుకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ సీట్ని వదులుకోవడానికైతే మేము ఇష్టంగా లేము. ఈరోజు అమ్మగారు చెప్పిన అప్పలస్వామి గారు చెప్పిన మేమైతే మాత్రం వినుకోము. నేను ఎంపీ గారికి కూడా దృష్టిలో ఆయనకి అదే పెట్టాము. పెడితే ఆయన తప్పనిసరిగా మీ వెనకైతే మేము ఉంటాము, ఆ అధిష్టానంతో మాట్లాడైనా అమ్మగారికి ఖాయం చేసుకొని వస్తామని చెప్పి ఆయన వెళ్ళడం జరిగింది. తప్పనిసరిగా ఇక్కడ శ్రీకాకుళం సీటు మాత్రం అమ్మగారికి గుండె లక్ష్మీదేవి గారికి వస్తుందని మేము అందరం ఆశతో ఉన్నాం. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాం. ఈ శ్రీకాకుళం నియోజకవర్గం మాత్రం గుండె లక్ష్మీదేవి గారికి ఇస్తే మేము అత్యధిక మెజార్టీతో, అంటే 2014లో 26,000 ఓట్ల మెజార్టీ అయితే ఈసారి 60,000 ఓట్ల మెజార్టీతో ఇక్కడ గెలిపించుకుంటామని చెప్తున్నాం. అభిమానులు ఆగ్రహం మాత్రం కట్టలు తెంచుకుంటుంది. ఈ విషయంలో మాత్రం సీట్లు తత్సారం ప్రకటనలో తత్సారం మాత్రం అభిమానుల్లో ఆగ్రహం కట్టలు దించుకోవడంతో పాటు ప్రజలు కూడా గుండె కుటుంబాన్ని 2024లో గెలిపించేందుకు సుముఖంగా ఉన్నటువంటి ఈ తరుణంలో ఈ మొదటి జాబితా రెండో జాబితాల్లో కూడా ఆమె పేరు రాకపోవడం, మిగిలినటువంటి 16 అభ్యర్థుల ప్రకటన ఉంది. 16 శ్రీకాకుళం జిల్లాలో ఇంకా 5 నియోజకవర్గాల అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే పలాస కూడా అటువంటి పరిస్థితి ఉంది. ఎచ్చెర్లు కావచ్చు, అటు పాతపట్నం కావచ్చు, పాలకొండ, శ్రీకాకుళం జిల్లాకి హాట్ లాంటి శ్రీకాకుళం నియోజకవర్గానికి బీజేపీకి కేటాయిస్తున్నారంటూ మాట వినడానికి కూడా వారు సుముఖంగా లేరు. ఎందుకంటే 1% కూడా బీజేపీ లేనటువంటి ఈ నియోజకవర్గాల్లో వారికి గనక సీటు కేటాయిస్తే అభిమానులు కార్యకర్తలు అయితే వింటారు, కానీ ఓటర్లు మాత్రం వారిని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదని కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎంపీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఎంపీ ప్రాతినిధ్యం వస్తున్న 7 నియోజకవర్గాల్లో ఒకటైన శ్రీకాకుళం అత్యధిక ఓట్లు ఉంటాయి. క్రాస్ ఓటింగ్లో భాగంగా ఇక్కడే ఎంపీ కూడాను అధిక మెజారిటీ వచ్చినటువంటి పరిణామాలను ఇటువంటి నియోజకవర్గంలో కనుక వేరే పార్టీకి పొత్తుల్లో భాగంగా టికెట్ ఇస్తే మాత్రం ఓటమి ఖాయం. గెలిచే స్థానాలనే అభ్యర్థులనే ప్రకటిస్తామని చెప్తున్నటువంటి ఉమ్మడి ఏదైతే బీజేపీ, జనసేన, టీడీపీ ఉందో ఆ అభ్యర్థుల గెలుపుకు మాత్రం ఇలా తత్సారం చేయడం ఓటమికి దిశగా పరిగణనకు వస్తుంది. అందుకే ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా వీళ్ళనంత త్వరగా గుండె కుటుంబానికి సంబంధించి గుండె లక్ష్మీదేవిని పేరును ప్రకటించి తమను ఏదైతే మెజార్టీ 2014లో ఉందో ఆ మెజార్టీ డబుల్ మెజార్టీ ఇచ్చేందుకు తామందరం కూడా సిద్ధంగా ఉన్నాం. పార్టీ అధిష్టానం వీళ్ళనంత త్వరగా జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల అభ్యర్థులు కూడా టీడీపీ అభ్యర్థులు ప్రకటించాలి. అందులో వాళ్ళు శ్రీకాకుళం ముందు వరుసలో ఉండాలని కూడా వాళ్ళు సూచించేస్తాం. మరి ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, గెలుపు గుర్రాలని
పక్కన పెడుతుందా, చేజేతల అపోజిషన్కి ఈ సీట్ని అంటగట్టుతుందా అనే విషయం మాత్రం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.